హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ట్యుటోరియల్లో ఐపీఎల్ డేటాపై అనాలిసిస్ చేద్దాం యూజింగ్ ఎక్సెల్. ఐపీఎల్ గురించి అందరికీ తెలుసు కాబట్టి డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ వెరీ హ్యాండీగా కూడా మనకి డేటా ఉంటుంది. సో ఈ డేటాని యూజ్ చేసుకుని డిఫరెంట్ చార్ట్స్ మరియు డాష్ బోర్డ్స్ ఏ విధంగా ఎక్సెల్లో ప్రిపేర్ చేస్తాం అనేది తెలుసుకుందాం. సో మనకి 2 డేటా సోర్సెస్ అనేది ఉన్నాయి. ఒకటి మ్యాచెస్ డేటా, మరొకటి డెలివరీస్ డేటా, అంటే బాల్ టు బాల్ డేటా. సో మ్యాచెస్ డేటాలో ఏ రోజు ఏమేమి మ్యాచెస్ జరిగినాయి, అదేవిధంగా ఎవరెవరు టాస్ నెగ్గారు అనేది మనకి మ్యాచెస్లో ఉంది. సో ఈ ఫైల్స్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో డెలివరీస్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రతి మ్యాచ్, ఓకే, ఇన్నింగ్స్, బ్యాట్స్మెన్స్ ఉన్నారు, అదేవిధంగా బాల్స్, ఓవర్స్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన డేటా మొత్తం, రన్స్కి సంబంధించిన డేటా మొత్తం మనకు డెలివరీస్లో ఉంది. ఓకే, అండ్ మ్యాచెస్లో కనుక చూసినట్లయితే మనకి ఐపీఎల్ మ్యాచెస్, సో ఏ రోజు ఎక్కడెక్కడ మ్యాచెస్ జరిగినాయి అవన్నీ కూడా మనకి మ్యాచెస్లో డేటా అనేది ఉంది. సో ఇప్పుడు మనకి వచ్చిన డేటాలో ఫస్ట్ కాలమ్స్ ఏమేమైతే ఉన్నాయి, డేటా ప్రిపరేషన్ అనేది డేటా అనాలిసిస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మనకి ఫస్ట్ ఇచ్చిన దాంట్లో కాలమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ 3 కాలమ్స్ని డేటాని సెలెక్ట్ చేయండి. ఓకే, న్యూ షీట్కి వెళ్ళి ఆల్ టీఎస్వి అని టైప్ చేసి ట్రాన్స్పోజ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి డేటా ఏదైతే ఉందో అది ట్రాన్స్పోజ్ వచ్చిందన్నమాట. అంటే ఫస్ట్ 2 రోస్లో ఏమేమి డేటా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా వస్తుంది. మనం ఇలా ప్రతిదీ కూడా కాలమ్ వైజ్ చెక్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఐడి. సో ఐడి నెంబర్స్ వచ్చి మనకి శాంపిల్ డేటా ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చి సీజన్. సో 2017 సీజన్. సో సీజన్స్ అనేవి ఎన్ని సీజన్స్ ఉన్నాయి డేటా మనకు లభిస్తుంది అది కూడా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫిల్టర్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే మనకి సీజన్స్, ఎన్ని సీజన్స్ నుంచి ఎన్ని సీజన్స్ వరకు డేటా ఉంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో మనకి 2008 నుంచి 2019 వరకు డేటా అనేది ఉంది. సో ఈ డేటా అనేది యాక్యురేట్ అని నేను చెప్పట్లేదు, ఇట్స్ ఏ శాంపిల్ డేటా. ఓకే, అదేవిధంగా ఎన్ని సిటీస్లో మనకి మ్యాచెస్ జరిగినాయి అనేవి కూడా ఇక్కడ సిటీస్ కాలమ్స్లో మనకి డేటా అనేది లభిస్తుంది. ఓకే, సో డేటా ప్రిపరేషన్లో కనుక చూసుకున్నట్లయితే మనకున్న కాలమ్స్ ఏంటంటే ఫస్ట్ టీమ్ 1, టీమ్ 2, 2 టీమ్స్ ప్లే అవుతాయి కాబట్టి, అదేవిధంగా టాస్ ఎవరు నెగ్గారు, టాస్ డెసిషన్ ఏంటి, ఓకే, అదేవిధంగా విన్నర్స్ ఎవరు, ఓకే, నెక్స్ట్ వెన్యూస్, అదేవిధంగా ఎంపైర్ 1, ఎంపైర్ 2 వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి. సో ఎంపైర్స్ పైన మనం పెద్దగా డేటా అనాలిసిస్ చేయం కాబట్టి ఈ ఎంపైర్స్ ఫీల్డ్ని ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇప్పుడు మెయిన్లీ ఇవి ఉన్నాయి. సపోజ్ నేను ఫస్ట్ డేటా ప్రిపరేషన్ ఓకే, ఎన్నెన్ని టీమ్స్ ఏమేమి మ్యాచెస్ ఇప్పుడు వరకు ప్లే అవని అని చెప్పి క్రియేట్ చేద్దాం, ఒక డేటా అనేది పుల్ చేద్దాం అనుకుంటున్నాను. సో బిఫోర్ దట్ ఏంటంటే మనం డేటా అనేది కొంచెం క్లీన్గా, అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా చెక్ చేస్తామో కూడా చెప్తున్నాను. సో ఇప్పుడున్న డేటాలో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా లేవా, డేటా మొత్తం మనం సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ వాల్యూస్ డిలీట్ చేసేయడానికి, ఓకే, ఇక్కడ డేటా పైన క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో మనకి డూప్లికేట్ రికార్డ్స్ ఏమన్నా ఉంటే ఆ రికార్డ్స్ డేటా మొత్తం మనకి ఇక్కడ డిలీట్ అవుతుంది. ఓకే, సో డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఏమీ లేవు. సో మనకి ఫస్ట్ డేటా వచ్చినప్పుడు ఏంటంటే డేటా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఏంటంటే సమ్ టైమ్స్ ఇన్కరెక్ట్ డేటా కూడా ఉండి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఒక మ్యాచ్కి ఎంపైర్ డీటెయిల్స్ అనేవి ఎన్ఎస్ వచ్చినాయి. ఓకే, సో ఎనీహౌ మనం ఎంపైర్స్ పైన ఫోకస్ చేయట్లేదు కాబట్టి అక్కర్లేదు మనకి. అదేవిధంగా ప్లేయర్స్. సో అందరికీ ప్లేయర్ కాలమ్స్ కంపల్సరీగా ఫిల్ అవనియా లేవా, లేదంటే బ్లాంక్ ఏమన్నా ఉన్నాయా. సో ఇక్కడ చూసారా మనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనకి బ్లాంక్ వచ్చినాయి. సో ఇటువంటి చోటలన ఎన్ఏ అని చెప్పి అప్డేట్ చేయండి. ఓకే, దాని తర్వాత మ్యాచ్ రిజల్ట్స్. సో మ్యాచ్ రిజల్ట్స్ కూడా కాలం అనేది మనకి బ్లాంక్ అవి ఉండకూడదు. అదేవిధంగా టాస్, అదేవిధంగా విన్నర్స్. సో విన్నర్స్లో కూడా మనకి ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి.
ఓకే. సో, ఇక్కడేంటంటే నో రిజల్ట్ డ్యూ టు సమ్ మైట్ బి మ్యాచ్ క్యాన్సిల్ అవ్వుండొచ్చు. ఇతరితర కారణాల వల్ల నో రిజల్ట్స్ ఉన్నాయి. సో, ఇలా నో రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో ఇక్కడ అన్నిట్లి చోట ఎన్ఏ మనం అప్డేట్ చేద్దాం. సో, ఇదంతా ఏంటంటే డేటా క్లీనింగ్‌లో ఫస్ట్ పార్ట్ అన్నమాట. మనకి ఎప్పుడైతే డేటా వచ్చిందో, మనకి సమ్ పర్టిక్యులర్ టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్‌కి సంబంధించినప్పుడు బిఫోర్ మనం డేటాని విజువలైజ్ చేసేటప్పటికైనా, అంటే రియల్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం డేటా క్లీనింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ మనకి డేటా అనాలిసిస్ అని మనం చెప్పుకోవచ్చు. సో, క్రికెట్ ఆడాలంటే కంపల్సరీ 2 టీమ్స్ ఉండాలి కాబట్టి 2 టీమ్స్ డేటా ఫీల్డ్స్ కూడా మనకి క్లియర్‌గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అదే విధంగా టాస్ అనేది కంపల్సరీ ఎవరో ఒకళ్ళు విన్ అవ్వాలి కాబట్టి అది కూడా ఫీల్డ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి టాస్ డెసిషన్. ఓకే. సో, ఇప్పుడు మనం ఫీల్డ్స్ అన్నీ చెక్ చేసుకున్నాం. సో, నేను ఫస్ట్ ఏంటంటే ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎన్నెన్ని టీమ్స్ ఎన్నెన్ని మ్యాచెస్ ఆడినయి ఇప్పటి వరకు అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో, దీనికి మనం ఒకటేంటంటే కౌంట్ ఫార్ములా యూజ్ చేసుకొని ఓకే. ఇక్కడే మనం కౌంట్ ఇఫ్ ఓకే. రేంజ్ ఇస్తున్నాం. నెక్స్ట్ క్రైటీరియా ఇస్తున్నాం. సో, ఈ విధంగా మనకి సన్‌రైజర్స్ ఎన్ని మ్యాచెస్ ఆడింది ఇప్పటి వరకు యాస్ ఎ ఫస్ట్ టీమ్‌గా అనేది కూడా మనకిక్కడ రిజల్ట్స్ అనేది వచ్చింది. సో, ఒక్కొక్కసారి సన్‌రైజర్స్ అనేది ఫస్ట్ టీమ్‌లో అవ్వుండొచ్చు. నెక్స్ట్ లేదంటే సెకండ్ టీమ్ అవి కూడా ఉండొచ్చు. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మనం 2 కూడా సమ్ అప్ చేస్తేనే మనకి యాక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. సో, నేను ఇన్సర్ట్ పివట్ టేబుల్ చేసినా సరే ఇక్కడ మనకి యాడ్ డేటా మోడల్ కింద రావట్లేదు కాబట్టి, సో, దీన్ని ఫస్ట్ ఎక్సెల్ ఫార్మాట్‌లోకి ఈ ఫైల్‌ని సేవ్ చేసుకోండి. ఓకే. వన్స్ మనం ఎక్సెల్ ఫార్మాట్‌లో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే యాడ్ థిస్ డేటా టు ద డేటా మోడల్ అని చెప్పి మనకు క్లిక్ అయింది. ఓకే. హైలైట్ అయింది. క్లిక్ ఓకే. సో, మనకి పివట్ టేబుల్ అనేది క్రియేట్ అయింది. పివట్ టేబుల్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనం ఫార్ములాస్ ఏమి యూజ్ చేయకుండానే పివట్ టేబుల్స్‌తో డేటా సో, మనకి 2 టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టీమ్ 1 అసలు ఎన్ని మ్యాచెస్ ఆడుతుంది అనేది కౌంట్ చూద్దాం. సో, టీమ్ 1 ఇక్కడికి డ్రాగ్ చేసాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కనుక వాల్యూస్‌లో చూసినట్లయితే కౌంట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తే టోటల్ 756 మ్యాచెస్ ఇప్పటి వరకు అవుతే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 1 కింద 89 మ్యాచెస్ ప్లే చేసింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 2 కింద కూడా కొన్ని మ్యాచెస్ ప్లే చేసి ఉండొచ్చు. ఓకే. సో, అందుకని చెప్పి మనం ఇంకొక పివట్ టేబుల్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో, కంట్రోల్ సి పివట్ టేబుల్‌ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి వి కింద నొక్కండి. సో, ఇప్పుడేం చేస్తారంటే టీమ్ 1 ప్లేస్‌లో టీమ్ 2 కింద డ్రాగ్ చేయండి. సో, టీమ్ 2 ఓకే. టీమ్ 2 ఇప్పుడు కౌంట్ చేసాం. ఓకే. సో, చెన్నై సూపర్ కింగ్స్ ఓవరాల్‌గా మొత్తం ఎన్ని మ్యాచెస్ ప్లే అయిందంటే టీమ్ 1 ప్లస్ టీమ్ 2 చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో, దీన్నే మనం కౌంట్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసి కనుక ఒక నార్మల్ ఫార్ములాస్‌లో కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే సో, టీమ్ ఒక యూనిక్ వాల్యూస్ అన్నిటిని క్రియేట్ చేసాం. సో, డాష్‌బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు మనం నంబర్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్స్ మెథడ్స్ ప్రకారం వెళ్లి ఫార్ములాస్‌ని క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో, వన్స్ అంతా బిల్డ్ అయిపోయిన తర్వాత సో, ఈ షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని హైడ్ చేసి వీటిని ఒక ఆహ్, డూప్లికేట్ లేదా ఈటిలి ఒక రిఫరెన్స్‌తో ఒక డాష్‌బోర్డ్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఈ వీడియో ట్యుటోరియల్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేసినప్పుడు గాని, ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ ఉంటాయి. సో, ఒకవేళ కనుక మీరు ఒక 5 మినిట్స్, 2 మినిట్స్‌లో కనుక వీడియో చూద్దాం అనుకుంటే, ఈ వీడియో అనేది మీకు సెట్ కాదు. ఎందుకంటే ఇట్ విల్ టేక్ మోర్ థాన్ 20-30 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనం యూనిక్ వాల్యూస్‌ని తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్న యూనిక్ వాల్యూస్‌తో కౌంట్ ఇఫ్ ఫార్ములాని టైప్ చేయండి.
సో చెన్నై సూపర్ కింగ్స్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్. ఓకే, కౌంట్ ఇఫ్ ఫార్ములాలో మనకి రేంజ్ క్రైటీరియా అనేది మెన్షన్ చేయాలి. సో రేంజ్ వచ్చి టీమ్ 1 కామా క్రైటీరియా ఇక్కడ ఏదైతే సెల్ రిఫరెన్స్ ఉందో ఇక్కడ ఉన్న క్రైటీరియాని సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. ఓకే, సో టీమ్ 1 కింద మనకి కౌంట్ వచ్చింది. సో ఇక్కడ మీకు పివట్ టేబుల్‌లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇక్కడ ఫార్ములాస్ కూడా అదే రిజల్ట్ వచ్చింది. కాకపోతే ఏంటంటే పివట్ టేబుల్‌కి, ఫార్ములాస్‌కి మనకి ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్ములాస్ వల్ల. సో ఫార్ములాస్ అనేవి మనం ఈ విధంగా సెల్స్ అనేవి డ్రాగ్ చేసుకోవచ్చుమాట. సో పివట్ టేబుల్‌లో అది కుదరదు. మొత్తం డేటా అనేది గ్రూప్ కింద అవి ఉంటుంది. సో ఇప్పుడు అదే విధంగా టీమ్ 2 కౌంట్ కావాలి నాకు. సో మళ్ళీ సేమ్ ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఇఫ్ ఫార్ములాని యూజ్ చేయండి. సో టీమ్ 2 రేంజ్ సెలెక్ట్ చేసాం, రిఫరెన్స్‌ని సెలెక్ట్ చేసి క్లోజ్ చేసాం. ఓకే, సో అగైన్ డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు టీమ్ 1 కింద వచ్చినవి, టీమ్ 2 కింద వచ్చినవి సమ్ చేయండి. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టీమ్ 1 రిఫరెన్స్ అండ్ టీమ్ 2 రిఫరెన్స్ క్లోజ్ బ్రాకెట్. సో చెన్నై సూపర్ కింగ్స్ ఓవరాల్‌గా మనకి ఎన్ని మ్యాచెస్ ప్లే చేసిందంటే 164 మ్యాచెస్ అనేవి ప్లే అయినాయి. ఓకే, సో ఒకవేళ కనుక గ్రాండ్ టోటల్ చేసినట్లు అయితే ఇక్కడ మనకి 256 ఇంటూ 2 ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో అన్ని మ్యాచెస్ అనేవి వస్తాయి. ఎందుకు అంటే ఒక మ్యాచ్‌లో 2 టీమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కౌంట్ కూడా డబల్ వస్తుంది. సో మనం ఏదైనా అనాలిసిస్ చేసేటప్పుడు బిజినెస్ మోడల్ ఒక పారామీటర్స్ మరియు అనేవి కరెక్ట్‌గా మనకు తెలిసుండాలి. సో మనకి డేటా అనాలిసిస్ చేసేటప్పుడు బిజినెస్ మోడల్ మీద కూడా కంప్లీట్ అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఎవరైతే ఎక్సెల్‌లో బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఐపీఎల్ గేమ్ గురించి, రూల్స్ గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి సో మీరేమన్నా చార్ట్స్ క్రియేట్ చేద్దామన్నా, అనలైజ్ చేద్దాం అనుకున్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఎన్ని మ్యాచెస్ ఆడినాయి అంటే 164. ఓకే, అదే విధంగా ఇక్కడ ఫార్ములాస్‌తో క్రియేట్ చేశారు. సో దీన్నే మనం ఫార్ములాస్‌తో కాకుండా ఈ 2 పివట్ టేబుల్స్‌ని సమ్ చేసినా సరే మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో యాజ్ ఏ డేటా అనలిస్ట్‌గా మీకు ఏది బెస్ట్ ఫిట్ అవుతుందో మీ డేటా మోడల్‌కి అది మీరు చూజ్ చేసుకోవచ్చు. ఎయిదర్ యూ కెన్ గో బై ఫార్ములాస్ లేదంటే పివట్ టేబుల్స్. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ సమ్ అనేది ఏమవుతుంది అంటే మనం డ్రాగ్ చేస్తే 164 అనేది కరెక్ట్ వాల్యూయే. కానీ ఇక్కడ డ్రాగ్ చేసేటప్పటికి ఇక్కడ ఫార్ములా అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు చేంజ్ అవ్వట్లేదంటే ఇవి పివట్ టేబుల్స్ కాబట్టి పివట్ టేబుల్‌లో ఇటువంటి రిఫరెన్స్ మనకి కుదరవు. ఓకే, సో ఫార్ములా కనుక చేయాలి అనుకుంటే ఈచ్ టైమ్ మీరు మాన్యువల్‌గా ఈ 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పటి వరకు ఏ టీమ్ ఎన్ని మ్యాచ్‌లు ఆడింది అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు అదే విధంగా ఎన్ని సార్లు ఒక్కొక్క టీమ్ టాస్ నెగ్గింది అనేది తెలుసుకుందాం. సో దానికి మనకు కావాల్సింది ఏంటి అంటే టాస్. ఓకే, సో టాస్ విన్నర్స్ దీన్ని డ్రాగ్ చేయండి. అదే విధంగా టాస్ విన్నర్స్ కాలమ్‌ని కూడా ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. సో మనకు పివట్ టేబుల్‌లో యాక్యురేట్‌గా వచ్చేస్తాయి. ఓకే, చెన్నై సూపర్ కింగ్స్ 89 టైమ్స్ మనకి టాస్ విన్ అయింది. అదే విధంగా హైదరాబాద్ సన్‌రైజర్స్ హైదరాబాద్ 46 టైమ్స్ విన్ అయింది. సో డేటాని ఈ విధంగా పివట్ టేబుల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు డేటాని మనం క్రాస్ చెక్ కూడా చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే సేమ్ మనం ఇక్కడ టాస్ విన్నర్స్‌కి వెళ్ళి సో చెన్నై సూపర్ కింగ్స్ మీద క్లిక్ చేయండి. మీకు కౌంట్ ఎంత వచ్చిందో ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకే, 89. సో మన డేటా అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి సో డేటా అనేది యాక్యురేట్. సో ఇదేంటి ఈ పివట్ టేబుల్ వచ్చి టాస్ విన్నర్స్. సో టాస్ విన్నర్స్ తర్వాత మనకి డెసిషన్ ఏమొచ్చింది? ఓకే, సో జస్ట్ ఇక్కడ టాస్ విన్నర్స్‌లో మనం టాస్ డెసిషన్ పైన గనుక క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్లయితే రోస్‌లోకి మనకి ఈ విధంగా
సో, చెన్నై సూపర్ కింగ్స్ టాస్ నగ్గినప్పుడు 48 టైమ్స్ బ్యాటింగ్ చేస్తే ఫీల్డింగ్ అనేది 41 టైమ్స్ చేసింది. ఓకే. అదే విధంగా బ్యాటింగ్ 24 డెక్కన్ చార్జర్స్ వచ్చి బ్యాటింగ్ 24 టైమ్స్ చేస్తే 19 టైమ్స్ చేసింది. సో, ఇంకా మీకు బెటర్ అండర్‌స్టాండింగ్‌కి ఏం చేయొచ్చు అంటే దీనిపైనే మీరు డిజైన్స్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే మీకు సబ్ టోటల్స్ కూడా వస్తాయి ఇక్కడ. ఓకే. సో, సబ్ టోటల్స్‌లో మనకి డిఫరెంట్ ఈ విధంగా ఉంటాయి. షో ఆల్ సబ్ టోటల్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద గ్రూప్ లేదంటే ఇండివిడ్యువల్‌గా గాని. ఓకే. సో, ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. సో, మనకి టాస్ ఒక్కొక్కళ్ళు ఎన్ని సార్లు నగ్గారో డేటా ఉంది. టాస్ నగ్గినప్పుడు ఆళ్ళు బ్యాటింగ్ చేశారా? ఫీల్డింగ్ చేశారా? అనే డేటా కూడా ఉంది. సో, నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు మ్యాచెస్ ఎన్ని సార్లు నగ్గారు? ఓకే. ఇప్పుడు ఇది టాస్ విన్నింగ్. మ్యాచెస్ ఎన్ని టైమ్స్ నగ్గారు? సో, దానికి కూడా ఒక పివట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు ఇది టాస్ ఇది. ఓకే. టాస్ విన్నర్స్. సో, ఇక్కడ టాస్ విన్నర్స్‌లోనే మీరు డెసిషన్ గనక సుపీరియర్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. అంటే టాస్ నగ్గి బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఏమేంటి? వాటిలి కౌంట్ ఏంటి? ఓకే. సో, దీన్నే మనం సార్టింగ్ కూడా చేయొచ్చు. సో, రైట్ క్లిక్ చేసి సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో, ఎక్కువ సార్లు టాస్ నెగ్గినోళ్ళు ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ నుంచి క్లియర్‌గా అనేది తెలుస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఎక్కువ మ్యాచెస్ మనకి ఫైనల్‌దేంటి అసలు మ్యాచెస్ ఎవరు ఎక్కువ నగ్గారు. సో, అది మనకి కావాలి కాబట్టి మళ్ళీ ఇంకో పివట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను నేను. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రిడ్ లైన్స్‌ని గనక డిజేబుల్ చేయాలంటే గ్రిడ్ లైన్స్ పైన డిజేబుల్ వ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రిడ్ లైన్స్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే డిజేబుల్ అవుతుంది. సో, మ్యాచెస్ విన్నర్స్. సో, విన్నర్స్ కాలమ్స్ ఏదైతే ఉందో దాని నుంచి మనం డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. విన్నర్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అదేవిధంగా విన్నర్స్ కౌంట్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా విన్నర్స్ డేటా అనేది వచ్చింది. సో, ఎక్కువ సార్లు అసలు మ్యాచెస్ ఎవరు విన్ అవ్వారు అనేది కనుక చూసుకోవాలి అనుకుంటే మనం రైట్ క్లిక్ చేసి సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో, ఎక్కువ మ్యాచెస్ విన్ అయింది ఎవరు అంటే ముంబై ఇండియన్స్, నెక్స్ట్ వచ్చి చెన్నై సూపర్ కింగ్స్. అదే విధంగా ఇప్పుడు మనకి మ్యాచెస్ ఓవరాల్‌గా అంటే మనకి సీజన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ 2008 నుంచి 2019 వరకు డేటా ఉంది. సో, నేనిప్పుడేంటంటే సీజన్ వైస్ డేటా నాకు కావాలి. సో, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సీజన్ ఏదైతే ఉందో చూడండి. ఈ సీజన్‌ని సెలెక్ట్ చేయండి. ఓకే. ఈ సీజన్‌ని విన్నర్స్‌లోకి పైన ప్లేస్ చేయండి జస్ట్. ఓకే. సో, చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అసలా బ్యూటీ ఆఫ్ పివట్ టేబుల్స్ కానీ, ఎక్సెల్‌ని ప్రతి ఒళ్ళు కూడా ఒక డేటా అనాలిసిస్ టూల్ కింద ఎందుకు యూజ్ చేస్తారంటే, దీనంత హ్యాండీ టూల్ వేరొకటి ఏదీ లేదు. సో, పైథాన్ ఉండొచ్చు, వేరే ఏమైనా ఉండొచ్చు. కానీ బేసిక్ బిగినర్స్ ఎవరైతే డేటా అనాలిసిస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్సెల్ మరియు స్ప్రెడ్ షీట్స్ అంత హ్యాండీగా వేరొక టూల్స్ అనేవి ఏవీ లేవు. సో, సింపుల్‌గా మనం జస్ట్ ఒక కాలమ్ ఇక్కడ రో రికార్డ్స్‌లో సీజన్స్‌ని యాడ్ చేయగానే మనకి సో, ఈచ్ సీజన్‌కి మ్యాచ్ విన్నర్స్ ఎవరు? ఎన్ని మ్యాచెస్ జరిగినవి అనేవి కూడా క్లియర్‌గా అనేది మనకి ఈ విధంగా డేటా అనేది పాపులేట్ అయిపోయింది. ఓకే. సో, అగైన్ మీరు కనుక సేమ్ సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఓకే. సో, ఫస్ట్ 2008 సీజన్‌లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ మ్యాచెస్ విన్ అవ్వింది ఎవరు అని కనుక చూసినట్లయితే మనకి రాజస్థాన్ రాయల్స్. ఓకే. నెక్స్ట్ 2009లో ఎక్కువ మ్యాచెస్ విన్ అయింది ఎవరు అంటే ఢిల్లీ డేర్ డెవిల్స్. 2010లో ముంబై. ఓకే. 2011లో చెన్నై. 2012లో కోల్కతా. 2013 ముంబై. ఓకే. 2014 పంజాబ్. సో, ఈ విధంగా మనకి డేటా అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనకి మొత్తం అసల ఎవరెవరు ఎన్ని మ్యాచెస్ ఆడారు ఓవరాల్‌గా దాని తర్వాత ఇప్పుడు వరకు ఎన్ని మ్యాచెస్ నగ్గారు. సో, క్లియర్‌గా మనకి డేటా అనేది ఉంది. సో, దీన్ని బట్టి ఇప్పుడు నేను ఒక చార్ట్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే.
సో ఇప్పుడు మీరు అడగొచ్చు సో డాష్ బోర్డ్ ఇది మనకి డాష్ బోర్డ్. ఓకే. సో డాష్ బోర్డ్ ఏదైతే ఉందో సో ఈ డాష్ బోర్డ్స్‌లో యూనిక్ టర్మ్స్ అన్ని తీసుకొని ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మనం వీలుకప్స్ యూజ్ చేసి పివట్ టేబుల్స్ నుంచి మనం డేటాని సింపుల్‌గా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో మనకి మ్యాచెస్ ప్లేడ్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నాకు రెస్పెక్టివ్ నెక్స్ట్ మ్యాచెస్ విన్ కౌంట్ నాకు కావాలి అనుకుంటున్నాను. ఓకే. సో అప్పుడు ఏం చేస్తామంటే ఓకే. సో నేను సీజన్స్ రిమూవ్ చేస్తున్నాను. విన్నర్స్ ఉన్నారు కదా! జస్ట్ మనం ఇక్కడ ముంబై ఇండియన్స్ ఈ టేబుల్ నుంచి ఇక్కడ ఏదైతే డాష్ బోర్డ్ టేబుల్ ఉందో దీనికి వీలుకప్ అప్లై చేస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు వీలుకప్ చెన్నై సూపర్ కింగ్స్. సో ఈ టేబుల్‌ని మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకొని సో మర్చిపోకండి F4 అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి. ఒకవేళ F4ని కనుక సెలెక్ట్ చేసుకుని డేటాని కనుక మనం ఫ్రీజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే పివట్ టేబుల్ కాబట్టి సమ్ ఇన్యాక్యురేట్ డేటా వచ్చే అవకాశం ఉంది. సో ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ అనేది మనం చేయాలి. సో డేటా అనేది ఫ్రీజ్ చేసాం. ఓకే. కాలమ్ 2 కామా ఎగ్జాక్ట్ మ్యాచ్. దీన్ని నేను డ్రాగ్ చేస్తున్నాను. ఓకే. సో మనకి రిజల్ట్స్ అనేవి సో 4 అనేవి నాట్ రిజల్ట్స్. ఓకే. సో ఇక్కడ దీని ఒక సమ్ కనుక చూసుకున్నట్లయితే ఓకే ఈజ్ ఈక్వల్స్ టు సో టోటల్ 750 మ్యాచెస్ అనేవి జరిగితే 752 రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. 4 అనేవి రిజల్ట్స్ అనేవి అవైలబిలిటీలో లేవు. ఓకే. సో మనకి ఇక్కడ డేటా అనేది యాక్యురేట్‌గా వచ్చింది. ఓకే. అదేవిధంగా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నిసార్లు మనకి మ్యాచ్ నెగ్గింది. ఓకే. సో దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేసాం. నెక్స్ట్ టాస్ విన్నర్స్. అగైన్ ఈజ్ ఈక్వల్స్ టు వీలుకప్ చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే ఉందో దీని నుంచి మనం ఈ టేబుల్ నుంచి డేటా అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మనకి బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ అని ఉంది. సో మనకి డేటా రిక్వైర్మెంట్ ఏ విధంగా అయితే ఉందో డాష్ బోర్డ్‌లో ఏ విధమైన డేటా రిక్వైర్మెంట్ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం పివట్ టేబుల్స్‌ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను టాస్ విన్నర్స్ మాత్రమే పెడుతున్నాను. డెసిషన్ అనేది మూవ్ చేస్తున్నాను. ఓకే. సో నౌ ఈజ్ ఈక్వల్స్ టు VLOOKUP ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్. సో ఇక్కడ టేబుల్‌ని ఫ్రీజ్ చేస్తున్నాను ఇందాక మీకు చెప్పినట్టు. ఓకే. దానికి F4ని ప్రెస్ చేయండి. కాలమ్ 2 కామా ఎగ్జాక్ట్ మ్యాచ్. సో మనకి ఎగ్జాక్ట్ వెరీ యాక్యురేట్‌గా మనకి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో మ్యాచెస్ ప్లేడ్ కనుక చూసుకున్నట్లయితే 164 మ్యాచెస్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 89 మ్యాచెస్ టాస్ విన్ అవుతే అందులో 100 మ్యాచెస్ అనేవి మనకి మ్యాచ్ అనేది విన్ అవ్వింది. ఓకే. సో ఇప్పుడు సక్సెస్ రేట్ అంటే విన్నింగ్ రేట్ కనుక చూసుకున్నట్లయితే విన్నింగ్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు విన్నింగ్ మ్యాచెస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్. డివైడ్ చేస్తే మనకి సక్సెస్ రేట్ అనేది వస్తుంది. సో దీన్ని మనం పర్సంటేజ్ ఫామ్‌లో ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మనం డేటాలో కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చూసారా రై రైజింగ్ పూణే సూపర్. సో ఇది ఏదైతే ఉందో ఇక్కడ సమ్ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల మనకి ఇది 2 టైమ్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వింది.
సో దీనికి గురించి మనం ఏం చేయాలంటే మాస్టర్ డేటాలో యూనిక్ వాల్యూ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడేంటంటే ఇది వన్ ఆఫ్ ది డేటా క్లీనింగ్ టెక్నిక్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో మ్యాచెస్ మాస్టర్ డేటాకి వెళ్ళండి. ఇక్కడ మనం ఓకే టీమ్ 1లోకి వెళ్ళి రైజింగ్ పుణె ఏదైతే ఉందో సో ఎప్పుడు కూడా యూనిక్ వాల్యూ అనేది మనకి ఉండాలన్నమాట టీమ్ నేమ్స్కి వచ్చేటప్పటికి. ఓకే. అదేవిధంగా ఇక్కడ టీమ్ 2 సో ఈ స్పెల్లింగ్ మిస్టేక్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం అన్నీ చెక్ చేయాలి. టీమ్ 1 చెక్ చేసుకున్నాం, టీమ్ 2 నెక్స్ట్ టీమ్ విన్నర్స్ కూడా చెక్ చేయాలి. సో 2 టైమ్స్ వచ్చింది. ఓకే. సో ఇది డేటా క్లీనింగ్లో ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అని మనం చెప్పుకోవచ్చు. సో డేటా విజువలైజేషన్ కన్నా డేటా క్లీనింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనకి బిజినెస్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా ప్రాపర్గా అన్ని ఫీల్డ్స్ యాక్యురేట్గా ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఇన్పుట్ ప్రొవైడ్ చేసే డేటా ఏదైతే ఉందో అది కనుక ఇన్కరెక్ట్ అయితే మనం ఎంత గొప్ప అనాలిసిస్ చేసినా ఎంత గొప్ప విజువలైజేషన్ చేసినా సరే అది యూజ్లెస్. అందుకని డేటా అనలిస్ట్ ఎవరైతే అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా పేషెన్సీ అనేది చాలా అవసరం. మనం మేనేజ్మెంట్ నుండి ఇన్పుట్స్ తీసుకోవాలి. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ఏ విధంగా మనకు వస్తుంది అనేది కూడా మనం అనలైజ్ చేయాలి. అంటే యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి, హయ్యర్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద పేషెన్సీ ఎక్కువ ఉండాలి ఇటువంటి టాస్క్స్ చేయాలంటే. సో మనం డేటా అనేది కంప్లీట్గా క్లీన్ చేసాం. ఓకే. సో నౌ ఇక్కడికి వచ్చి మనం ఇవి పివట్ టేబుల్స్ క్రియేట్ చేసాం కాబట్టి పివట్ టేబుల్స్లో ఉన్న వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఇదే. జస్ట్ మనం పివట్ టేబుల్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సింపుల్గా డేటా రిఫ్రెష్ ఆల్. ఓకే. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే రైజింగ్ సూపర్ జెయింట్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయింది, 0 వచ్చింది మనకి. సో ఇది కూడా మనకు అక్కర్లేదు కాబట్టి టోటల్ కాలమ్ అని నేను డిలీట్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్. లెర్నర్స్ పేజ్లో ఎక్సెల్కి సంబంధించి మనం చాలా వీడియోస్ అప్డేట్ చేసాం. సో ప్రతి వీడియో కూడా అందరికీ రియల్ టైంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా సీక్వెల్కి సంబంధించినవి, ట్యాబ్లకు సంబంధించినవి, ఎస్ఎస్ఐ ప్యాకేజెస్కి సంబంధించినవి, ఒక డేటా ఇంజనీర్కి లేదా ఒక ఎంఐఎస్ రిపోర్టింగ్ అనలిస్ట్కి ఏమేమి టూల్స్ అవుతాయో అన్ని టూల్స్కి సంబంధించినవి మన ఛానల్లో మనం ప్లేస్ చేసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు ఎన్ని లైక్స్ మరియు మీకు ఈ సబ్జెక్ట్పై ఉన్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు ఇచ్చే కామెంట్స్ మరియు లైక్సే మాకు మోటివేషన్ మరెన్నో ఇటువంటి వీడియోస్ చేయడానికి. ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గురించి సమరీ చేయాలనుకుంటున్నాం. సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి సమరీ చేయడానికి సేమ్ మనం ఇంకొక పివట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో నేను ఏం చేస్తున్నానంటే పివట్ టేబుల్ ప్రతిసారి ఇన్సర్ట్ పివట్ టేబుల్ చేయకుండా ఎగ్జిస్టింగ్ పివట్ టేబుల్ని కాపీ పేస్ట్ చేసి ఫీల్డ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను అంతే. ఓకే. సో అదే పివట్ టేబుల్ మీద ఓకే. అదే పివట్ టేబుల్ మీద మీరు క్లిక్ చేసి జస్ట్ ఫీల్డ్స్ చేంజ్ చేయండి అంతే. ఓకే. సో ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాబట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఓకే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇక్కడ మనం డ్రాగ్ చేసుకొని ఓకే కౌంట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు ఎక్కువ సార్లు వచ్చారు అనే డేటా కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఏవైతే పివట్ టేబుల్స్ ఉన్నాయో ఈ పివట్ టేబుల్స్ని మనం ఫార్ములాస్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. అది ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే మీరు ఏదైతే టేబుల్ ఉందో ఏవైతే పివట్ టేబుల్ని ఫార్ములాస్లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పివట్ టేబుల్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఓకే ఇక్కడ అనాలిసిస్ మీద ఓకే OLAP టూల్స్ అని ఉంటాయి. ఓకే ఆన్లైన్ అనాలిసిస్ మాట. సో దీన్ని ఏం చేస్తామంటే కన్వర్ట్ టు ఫార్ములాస్ చేస్తే పివట్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్ములాస్లో కన్వర్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే
ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ సెల్స్‌ని డ్రాగ్ చేయొచ్చు. డైరెక్ట్‌గా ఎక్కడికి కావాలితే అక్కడికి. ఓకే. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే, మనకి ఏమేమైతే అవసరమైన పివట్ టేబుల్స్ ఉన్నాయో, ఈ పివట్ టేబుల్స్‌ని అన్నిటిని కూడా ఓఎల్ఏపీ ఫార్ములాస్‌లోకి కన్వర్ట్ చేసేస్తున్నాను. ఓకే. సో, ఏమేమైతే ఎర్రర్స్ వచ్చినాయో, ఈ ఎర్రర్స్‌ని రిమూవ్ చేసేయండి. సో, ఇలా కన్వర్ట్ చేస్తాం వల్ల ఏంటి అంటే, మీకు ఇందాక చెప్పినట్లు మనం ఫార్ములాస్‌ని డైరెక్ట్‌గా ఈ పివట్ టేబుల్‌ని ఒక ఫార్ములా కింద యూజ్ చేసుకోవచ్చు. సెల్స్‌ని ఈజీగా మూవ్ చేసేయొచ్చు. అదే విధంగా మీరు ఆహ్, దీనికిచ్చిన రిఫరెన్స్ డేటా ఏదైతే ఉందో, ఆ రిఫరెన్స్ డేటాలో ఏ మాత్రం చేంజ్ అయినా సరే, ఆ చేంజెస్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ నేను ఇంకొక పివట్ టేబుల్ క్రియేట్ చేశాను. ఈ పివట్ టేబుల్ దేనికి అంటే, సో, ఏ స్టేట్స్‌లో ఎన్ని మ్యాచెస్ జరిగినాయి అనేది ఇంకొక పివట్ టేబుల్. ఓకే. సో, మనకు కావాల్సిన డేటా మొత్తం రెడీ అయింది. సో, ఇప్పుడు మనం ఒక డాష్‌బోర్డ్‌ని ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏవేమి సెల్స్‌ని ఎక్కడెక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో, సో, మనం ప్రాపర్‌గా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇందాక మనకి మెయిన్ డాష్‌బోర్డ్ కింద ఏదైతే అనుకున్నామో, దీన్ని నేను పైకి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే. అదే విధంగా కాలమ్ 1, టీమ్ 1, టీమ్ 2. సో, ఇది మనకి అక్కర్లేదు కాబట్టి హైడ్ చేస్తున్నాం. ఓకే. విన్నింగ్ రేట్ ఏదైతే ఉందో దీనికి మనం టేబుల్ కింద క్రియేట్ చేసి ఆల్ బోర్డర్స్ చేసి ఇక్కడ టీమ్ నేమ్. ఓకే. మ్యాచెస్ ప్లేడ్, టాస్ ఎన్ని సార్లు గెలిచింది, విన్నర్స్. ఓకే. మ్యాచ్ విన్నర్స్ ఎవరు? ఓకే. విన్నింగ్ రేట్. సో, ఈ టేబుల్ అనేది మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు అదే విధంగా ఎవరైతే టాప్ పెర్ఫార్మర్స్ ఉన్నారో మ్యాచ్ విన్నింగ్ పక్కనే ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. వాళ్ళేంటంటే టాప్ విన్నర్స్. ఆహ్, మ్యా మోస్ట్ ఆఫ్ ద టైమ్ మ్యాచ్ ఆఫ్ ద ప్లేయర్స్ మాట. సో, మనకి క్యూబ్ వాల్యూ వచ్చింది కాబట్టి డైరెక్ట్‌గా ఫార్ములాస్‌ని ఇక్కడికి డ్రాగ్ చేసేయండి. ఓకే. సో, మనకి ఇంకొక టేబుల్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఒక గ్రాఫ్‌ని మనం డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాం. అదే విధంగా ఇక్కడ నేను టాప్ ప్లేసెస్, మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఎక్కడ జరిగినవి. ఓకే. సో, వీటిలో కూడా సమ్ టాప్ 10 సిటీస్ కింద తెద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో, టాప్ 10 సిటీస్‌ని సెలెక్ట్ చేసాం. అగైన్ డ్రాగ్ చేసేయండి. ఓకే. ఒకవేళ మీకు స్పేస్ కావాలితే రో అనేది ఇన్ బిట్వీన్ క్రియేట్ చేసుకోండి. సో, ఈ విధంగా 3 టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకున్నాం. సో, ఇవైతే ఏవైతే ఉన్నాయో రిఫరెన్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా సైడ్‌కి డ్రాగ్ చేసేయండి. ఓకే. సో, ఇప్పుడు మనకి విజువాలిటీ ఇక్కడ నుంచి మనకి మొ రా డేటా ఏదైతే ఉందో మొత్తం సైడ్ చేసుకున్నాం. మెయిన్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడ పెట్టుకున్నాం. సో, వీటిలకి మీరు ఎటువంటి ఫాంట్ కానీ, కలర్ కానీ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెల్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి డిజైన్ టేబుల్ అని కూడా ఉంటుంది. సో, డిజైన్ టేబుల్ కావాలితే డిజైన్ లేదంటే డైరెక్ట్‌గా మనమే ఫాంట్ కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ కలర్స్. ఓకే. సో, ఏం చేస్తున్నానంటే మొత్తం అన్ని సెల్స్ కూడా బ్లాక్ చేసేదా. సో, బిఫోర్ దట్ కావాల్సిన డేటా ఏదైతే ఉందో దీన్ని వైట్ కలర్‌లోకి చేంజ్ చేస్తున్నాను. ఓకే. సో, వైట్ కలర్‌లోకి చేంజ్ చేస్తాం వల్ల ఏంటి అంటే, మనకి బోర్డర్స్ ఏమన్నా ఉన్నా సరే ఇవి బ్లాక్ కలర్‌లోవి వైట్ వల్ల మనకి ఓవర్ లుక్ అవుతది. సో, నాకు కావాల్సిన టేబుల్స్ అయితే మాత్రం ఇవే. ఓకే. సో, ఫాంట్ అనేది వైట్ కలర్‌లోకి చేంజ్ చేసేసానిప్పుడు. ఇప్పుడు మిగతా డేటా ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్‌లో చేంజ్ చేస్తున్నాం. ఓకే. సో, మనకి ఈ విధంగా స్కోర్ బోర్డ్ అనేది క్రియేట్ అయింది. సో, బోర్డర్స్
టేబుల్స్ క్రియేట్ చేయడానికి సింపుల్గా క్లియర్ చేసుకోండి. ఆల్ బార్డర్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో బ్లాక్ కలర్లో ఉన్న దానికి ఇక్కడ మీరు బార్డర్ లైన్ కలర్ వైట్లోకి కన్వర్ట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు ఒక గ్రాఫ్ మనం క్రియేట్ చేయాలి. సో ఏదైతే డేటా ఉందో డేటాని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ మీరు ఇన్సర్ట్ చార్ట్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ ఏదైతే బెటర్ విజిబిలిటీ చార్ట్ ఉందో ఆ చార్ట్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం మోడిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో రైట్ క్లిక్ చేసి చేంజ్ చార్ట్ టైప్, కాంబో చార్ట్. సో మనకి విన్నింగ్ రేట్ ఏదైతే ఉందో అది మనకి లైన్, సెకండరీ గ్రాఫ్, మిగతావన్నీ కూడా సమ్ బార్ చార్ట్స్ ఈ విధంగా డిస్ప్లే చేసాం. ఓకే. అదేవిధంగా చార్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఈ చార్ట్‌లో మనకి ఇక్కడ డిజైన్స్ ఉంటాయి. డిజైన్స్‌లోనే చాలా డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు ప్రీ డిఫైన్డ్ డిజైన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఐపీఎల్ 2008 to 2019. ఓకే. సో చార్ట్ కూడా మనకి క్రియేట్ అవ్వింది. సో మిగతా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కర్లేనివి అవన్నీ కూడా హైడ్ చేసేయండి. ఇవన్నీ ఉన్నాయి. సో ఏం చేస్తారంటే సింపుల్‌గా కాలమ్‌ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో చేసి రైట్ క్లిక్ చేసి హైడ్ అని నొక్కండి. అంతే, సింపుల్‌గా హైడ్ అయిపోతుంది మనకి. సో మనకి డాష్‌బోర్డ్‌లో ఏమైతే కనిపించాలో ఆ రోస్ వరకునే డేటా అనేది డిస్ప్లే చేయించండి. ఓకే. హైడ్. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ సిటీస్ ఉన్నాయి కదా! ఈ సిటీస్‌కి మనం ఏంటంటే సమ్ పై చార్ట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. డేటాని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్, రైట్ క్లిక్, యాడ్ డేటా లేబుల్స్. సో ఇక్కడ స్కోర్ బోర్డ్‌లో మీరేమన్నా కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయాలి అనుకుంటే డేటాని సింపుల్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే. కండిషనల్ ఫార్మాటింగ్. సో మీరు ఈ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ కూడా అప్లై చేయొచ్చు. సో ఒకవేళ ఏమన్నా ఫాంట్స్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్‌లో ఏదైతే ఆహ్, మనకి ఫాంట్ ఏ విధంగా కావాలితే ఆ విధంగా ఫాంట్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ ఫాంట్ వచ్చేసింది కాబట్టి ఇదే ఫాంట్ స్టైల్‌ని ఫాంట్ బ్రష్‌తో సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా అప్లై చేయొచ్చు మనం. సో డాష్‌బోర్డ్ క్రియేషన్ అనేది మనకేంటంటే వన్స్ ఒక్కసారి టెంప్లేట్ కనుక క్రియేట్ చేసామంటే దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తాం అనేది వెరీ ఈజీ. సో ఇనీషియల్‌గా మనకి టైం తీసుకుంటుంది. సో వన్స్ టైం కనుక మనకి ప్రాపర్‌గా కనుక క్రియేట్ చేస్తాం గనుక వచ్చింది అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో రో విడ్త్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ విధంగా రో విడ్త్ చేంజ్ చేయండి. ఓకే. సో ఏమన్నా ఇమేజెస్ కనుక చేయాలి అనుకుంటే మీరు ఏదైతే ఇమేజ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ నుంచి కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే. సో మనకి ఇక్కడ ఇమేజ్ కూడా ఫార్మాట్ చేయొచ్చు. 2016 నుంచి ఒకవేళ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా రిమూవ్ చేయాలనుకుంటే ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఈ విధంగా మనం రిమూవ్ చేయొచ్చు. సో వన్స్ మీరు అనుకున్న డాష్‌బోర్డ్ క్రియేట్ అయిన తర్వాత వ్యూ పై క్లిక్ చేసి ఫార్ములా బార్, గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్ ఇవి అన్‌క్లిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన క్లియర్ డాష్‌బోర్డ్ అనేది వ్యూ అనేది వస్తుంది. సో డాష్‌బోర్డ్‌కి మనకి మెయిన్ రావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఒకటి పివట్ టేబుల్స్, నెక్స్ట్ చార్ట్స్, దాని తర్వాత పివట్ టేబుల్స్‌ని ఫార్ములాస్‌లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, మనకు కావాల్సిన ఫార్ములాస్‌ని వీలుకప్‌తో ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాం, కౌంట్ ఫంక్షన్. సో ఈ విధమైన ఫార్ములాస్ వచ్చిన తర్వాత మీకు విజువలైజ్ చేయడానికి సమ్ ఏ అయితే మన
కంపెనీకి బెస్ట్ థీమ్ కలర్స్ ఏవైతే సూట్ అవుతాయో ఆ కలర్స్‌ని మీరు చూజ్ చేసుకోండి. సో, నేనిప్పుడు సింపుల్‌గా బ్లాక్ తీసుకున్నాను. మనకేంటంటే బ్లాక్ అనేది డిఫరెంట్‌గా కొంచెం కనిపిస్తుంది. ఏదో డిస్‌ప్లే కింద మనకి మానిటర్‌లో చూడగానే అట్రాక్టివ్‌గా ఉంటుందని బ్లాక్ చూజ్ చేసుకున్నాను. సో, మీరు మీకు ఏ కలర్స్ చూజ్ అవుతాయో అవి పిక్ చేసుకోండి. అదేవిధంగా ఇమేజెస్ కూడా ఇప్పుడు మనం ఎక్సెల్‌లో చాలా ఈజీగా ఫార్మాట్ చేయొచ్చు. సో, ఈ అన్ని ఫీచర్స్ యూజ్ చేసుకొని మనం ఈ విధంగా బ్యూటిఫుల్ డాష్‌బోర్డ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఐపీఎల్ డేటా అనేది ప్రతి వారికి కూడా హ్యాండీగా ఉంటుంది. సో, మీరు ఏమన్నా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ డేటాపై మీరు ప్రాక్టీస్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఈ ఎక్సెల్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ట్యుటోరియల్ వ ద్వారా మీ అందరికీ డాష్‌బోర్డ్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, డేటాని ఏ విధంగా అనలైజ్ చేస్తాం అనేది క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని కం మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అదేవిధంగా లెర్నర్స్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి.